సమాజంలో శాంతి, ప్రేమ, అహింసను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హుస్సేన్ సాగర్లోని బుద్ధుని విగ్రహం దగ్గర బుద్ధిస్టుల క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి. బహుజన్ సమ్యక్ సంఘటన ప్రెసిడెంట్ ప్రీతా హరిత్ ప్రముఖ బుద్ధిస్ట్ బంటిజీతో కలిసి క్యాలెండర్ను రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని బుద్ధిస్టులందరూ బుద్ధిస్ట్ యాక్టివిటీస్ను ప్రోత్సహించాలన్నారు వివేక్ వెంకటస్వామి. బుద్ధిజం బాబాసాహెబ్ అంబేద్కర్ పాటించారని, అందరూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రి. బుద్ధిజం గురించి నేర్పించారు. మనమందరం కూడా ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని పాటించిండ్రో, వారు చనిపోయే వరకు నేను బుద్ధిస్ట్ సంస్కరణలు ఫాలో చేయాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు మనకు దారి చూపించినారో, అందరూ అంబేద్కరైట్స్ ఆ దారిలో వెళ్తూ సోదరులకు సహాయపడుతూ బుద్ధిస్ట్ని ఎప్పుడు కూడా మేలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని అంబేద్కర్ గారు వారు పనిచేశారు. సో మనమందరం కూడా అంబేద్కర్ రైట్స్ ఈ బుద్ధిజంని ఫాలో చేస్తూ మనమందరం కూడా ఐక్యంగా ఉండి మన ఏదైతే విభేదాలను ఇప్పుడే వారు చెప్పినట్టు ఆర్థికంగా బుద్ధిస్ట్ అందరు కూడా అంబేద్కర్ రైట్స్ అందరు కూడా ఎదగాలి. మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడే మనము సమాజానికి ఏదైనా ఒక సహాయపడవచ్చు. సో మీరందరూ కూడా అంబేద్కర్ గారు ఈ దేశానికే ఒక దారి ఏదైతే చూపించినారో, ఇప్పుడే బంటి గారు చెప్పారు, అంబేద్కర్ గారు లేకుంటే మనకు విద్యారంగంలోనైనా కానీ, ఆర్థిక రంగంలోనైనా కానీ, ఏ రంగం చూసుకున్నా కానీ మనకు దారి ఉండేది కాదు. వారు ఉన్నప్పుడు మనందరికీ ఒక దారి చూపించినారు. మంచిగా చదువుకోవాలి, మంచిగా ధైర్యంగా ఉండాలి. ఇక్కడ ఏది వివక్ష ఉన్నప్పుడు మన దాని వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు చూపించినారో, అందరు అంబేద్కర్ రైట్స్ ఆ దారిలోనే నడవాలని చెప్పి